శరీర వేడిని నిమిషాల్లో తగ్గించే బార్లీ జావా ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారండి. వద్దనుకోండి, ఇష్టంగా తాగేస్తారు, అంత బాగుంటుంది. ఈ జావా చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు బార్లీ వేసేసుకొని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. లైట్గా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. బార్లీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవ్వదు, కొంచెం రవ్వగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న బార్లీ పొడిని ఒక గిన్నెలోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం జావ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పొడితో జావాలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 1/4 కప్ ఈ బార్లీ పౌడర్ తీసుకున్నాను. ఈ పొడిని ఒక గిన్నెలోకి వేసేసుకుని 1 కప్పు నీళ్లు పోసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందైతే 1/2 కప్ వాటర్ పోయండి. ముందే నీళ్ళు ఎక్కువ పోసారంటే ఉండలు కట్టేస్తుంది. 1/2 కప్ వాటర్ పోసేసి ఉండలేమి లేకుండా బాగా కలిపేసుకుని మిగిలిన నీళ్ళు కూడా పోసేసుకోవాలి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 1/2 కప్పు 1/4 కప్ బార్లీ పౌడర్ తీసుకున్నాం కదా, దానికోసం 4 కప్పుల నీళ్లు పోసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇందులో 1/2 ఇంచ్ అల్లం ముక్క అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేసి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బార్లీ పౌడర్ ఉంది కదా, అది ఒకసారి కలిపేసుకొని పోసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. జావ ఉడికిందో లేదో కొంచెం జావ మనం గరిటతో తీసుకుంటే చూడండి, అడుగున రవ్వగా ఉంటుంది కదా, దాని చేత్తో నొక్కి చూడండి, అది సాఫ్ట్గా ఉంది అంటే ఉడికినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. బౌల్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొన్ని నానబెట్టుకున్న సబ్జా గింజలు, కొంచెం కరివేపాకు, ఇంకా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకోవాలి. దీన్ని ఇలాగే తాగేయచ్చు. మీరు ఇంకా టేస్టీగా కావాలనుకుంటే చిక్కటి మజ్జిగ, బాగా చిలికిన చిక్కటి మజ్జిగ 1 కప్పు పోసుకుంటే కూడా ఇంకా కమ్మగా ఉంటాయి. ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారు, అంత బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.